రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో రాజకీయాలు వేడెక్కాయి. కూటమి ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప తీవ్ర విమర్శలు చేశారు. దళిత కార్డు పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఎంఆర్పీఎస్ పేరుతో దందాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం మడకశిరలో ఆక్రమణలు, కమిషన్ల వ్యాపారాలు, బినామీలతో దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2024లో ఈవీఎంల వల్లే ఎంఎస్ రాజు గెలిచారని అన్నారు. 2029లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఈరలక్కప్ప ధీమా వ్యక్తం చేశారు. కొన్ని విషయాలు నీ యొక్క అవినీతి ఏ విధంగా ఉంది అనేది కొన్ని విషయాలు నీతో మాట్లాడవలసినటువంటి సందర్భం ఈ రోజు వచ్చింది. రాజుగారు తోపుగుర్తి గ్రామంలో గంగుల ఉమా మహేశ్వరి రెడ్డి వారి దగ్గర 12/6/2026వ సంవత్సరంలో 2.5 కోట్లతో నీ భార్య పేరిటలో దానిని అగ్రిమెంట్ చేపించి 60 లక్షలు నువ్వు కట్టినటువంటి విషయం వాస్తవం కాదా? అదే 2 సంవత్సరాలలో దాదాపు 20,000 లెటర్ ప్యాడ్లు ఆయన టిటిడి దేవస్థానం దర్శకులకు అమ్మినాడు. అందులో ఎంత డబ్బు నీకు సేకరించి ఇచ్చినాడు? అదేవిధంగా నీకు సాక్షాత్తు ఓట్లు వేసి గెలిపించినటువంటి మడకశిర ప్రజలకు ఎంతమందికి దర్శనాని కోసం లెటర్ ప్యాడ్ ఇచ్చినావా? ఎందుకు ఇవ్వలేదు అంటే కేవలం ధనాపేక్షమే తప్ప ప్రజల బాగోగులు నీకు పట్టడం లేదు అని ఇజక్క సిసి క్యాంప్ క్లర్క్ అయినటువంటి మార్కపుడి కుమార్ అనే అతన్ని నువ్వు నీ దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉంచుకున్నావు. అయ్యా ఎంఎస్ రాజు గారు, కొన్ని విషయాలు నీ యొక్క అవినీతి ఏ విధంగా ఉంది